దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 14th మే 2025. మీ అందరికీ నేను యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనము. డ్యూటెరోనమీ చాప్టర్ 32 and verse 4. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషియే నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఆయన ప్రజల పట్ల మాట్లాడుతున్న మాటలు, ప్రజల గురించి మాట్లాడుతున్న మాటలు, మీ గురించి మాట్లాడుతున్న మాటలు, మన గురించి మాట్లాడుతున్న మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయ దుర్గమై ఉన్నాడు నీకు. ఈరోజు నాకు ఎవరు లేరని మాట్లాడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు ఎక్కడా నాకు సహాయం లేదండి, ఆశ్రయం లేదని అంటున్న నీతో మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డలకు ఆయనే ఆశ్రయమై ఉన్నాడు. హీఈస్ ద రెఫ్యూజ్ ఫర్ హిస్ పీపుల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కార్యములన్నీ సంపూర్ణము. అంటే మిమ్మలను మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ జీవితంలో ఆరంభించిన పనిని పూర్తి చేశాడు. తుదకు దేవుడు మీ జీవితంలో ఆరంభించిన దాన్ని అంతము వరకు కొనసాగిస్తాడని బైబిల్లో రాయబడ్డాది. కనుక దేవునికి స్తోత్రము. కేవలం నువ్వు నమ్మాలి. ఒకవేళ నీ యొక్క బిజినెస్లో కానీ, నీ జాబ్లో, లేక మీ స్పిరిచువల్ లైఫ్లో, మినిస్ట్రీలో మీరు ఆగిపోయారని, లేక మధ్యలో ఉండిపోయారని బాధపడుతున్నారేమో. దేవుడు ఎవరు? నిన్ను కనిన దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు ఎవరు తెలుసండి? ఆయన కార్యములన్నీ సంపూర్ణ. ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇన్ యువర్ లైఫ్ టు. కేవలము నమ్మి నువ్వు సహకరించాలి. కేవలం నమ్మి సహకరించాలి. నేను ఏమాత్రం విడవడు, ఎడబాయడు. నీలో స్టార్ట్ చేసిన పనిని అంతం వరకు ఆయన కొనసాగిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మూడవది, ఆయన చర్యలన్నీ న్యాయములు. అన్యాయం ఏముండదండి, నీకు న్యాయమే జరుగుతుంది. అందుకే మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నాకు ఇలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండలేదండి. ఆయన చర్యలని, ఇఫ్ గాడ్ హెస్ అలౌడ్ సంథింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, ఆయన న్యాయమే చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఇంత భారం, ఇంత కష్టము, ఇంత అన్యాయం అనుకోవచ్చు. కానీ దేవుని వలన ఏమీ నీ జీవితంలో జరిగినను అవి న్యాయములే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నమ్ముకున్నదగిన దేవుడై ఉన్నాడు. నిర్దోషి. ఆయన నమ్ముకోగలము. ఎవరిని నమ్ముకున్నా నిన్నే నువ్వు నమ్ముకున్నా నమ్ముకోలేకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హీ ఈస్ ద రాక్, హిస్ వర్క్ ఇస్ పర్ఫెక్ట్, ఫర్ ఆల్ హిస్ వేస్ ఆర్ జడ్జ్మెంట్, a God of truth and without iniquity, just and right is he. His work is perfect. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలారా, పర్ఫెక్షన్లోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. పర్ఫెక్షన్. నీ కష్టముతో, నీ తలాంతో వచ్చిన పర్ఫెక్షన్ కాదు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సూపర్ న్యాచురల్గా పర్ఫెక్షన్లోకి నడిపిస్తున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని పర్ఫెక్షన్లో నడిపిస్తున్నాడు. డోంట్ థింక్ anything will be imperfect. Is making you perfect. Receive it in the name of Jesus. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 32 अध्याय और 4 वचन पढ़ रहे हैं. वह चट्टान है, उसका काम कारा है और उसकी सारी गति न्याय की है. वह सच्चा ईश्वर है, उसमें कुटिलता नहीं, वह धर्म और सीधा है. प्रभु को बहुत बहुत धन्यवाद. वह चट्टान है, आपको बचाने वाला है, आपके उद्धार करता है. उस चट्टान है.
आप उस चट्टान में छुप सकते हैं, चट्टान के पीछे छुप सकते हैं। उसका काम खरा है और उसकी सारी गति न्याय की है। वह सच्चा ईश्वर है। प्रिय भाइयों बहनों, पूरा काम खरा है, पूरा कर देता है आपके जीवन में। आप सोच रहे हैं क्या होगा हमारा जिंदगी, क्या होगा हमारा आर्थिक स्थिति, या हमारी हमारी हेल्थ कैसा होगा, लेकिन परमेश्वर कह रहे हैं खरा है, मतलब पूरा करेगा, परफेक्शन में ले जाएगा। आपको सिर्फ विश्वास करना है कि परफेक्शन में, संपूर्णता में परमेश्वर सब ले जाएंगे। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చాలా రిచ్ బ్లెస్సింగ్స్తో మనల్ని బ్లెస్ చేస్తున్నాడు. ఎవ్రీడే మార్నింగ్ డివోషన్ ఏదో 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 డివోషన్ కాదండి. ఏమి మనం వింటున్నామో, ఏమి చదువుతున్నామో అది మనము అనుభవిస్తాము. ఎస్, వీ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. పర్ఫెక్షన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కోరుకుంటుంది ఏంటి తెలుసండి? సంపూర్ణత, పర్ఫెక్షన్ని కోరుకుంటున్నారు. క్రాస్ ఆఫ్ జీసస్ ఇస్ పర్ఫెక్షన్ ఫర్ రెడెంప్షన్. కనుక దేవునికి స్తోత్రం. సంపూర్ణతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు నాయన తండ్రి, నీవే మా ఆశ్రయ దుర్గమై ఉన్నావు నాయన. నీ కార్యములు మా జీవితంలో సంపూర్ణములై ఉన్నాయి నాయన. ఈరోజు నాయన ఎవరెవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు నాయన, అయ్యో ఫలానా పరిస్థితి వల్ల నేను అది చేయలేపాను, ఇది చేయలేపాను, లేక ఫలానా కార్యం వలన నా జీవితం ఇలాగైపోయిందని బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు బలపరచినందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని మీరు సంపూర్ణతలోకి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ యువర్ పీపుల్ టు పర్ఫెక్షన్ మై ఫాదర్ నాయన. కుటుంబంలో సంపూర్ణతకై స్తోత్రం నాయన. వారి ఉద్యోగంలో సంపూర్ణతకై, వారి చదువుల్లో సంపూర్ణతకై, వారి బిజినెస్లో సంపూర్ణతకై, వారి స్పిరిచువల్ లైఫ్లో, వారి ఆత్మీయ జీవితంలో సంపూర్ణతకై, మినిస్ట్రీలో సంపూర్ణతకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారిని ఆశీర్వదించడానికి స్తోత్రం. దేవ, చదువుకుంటున్న బిడ్డలందరూ కూడా మీరు పర్ఫెక్షన్ నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిట్టం ధరింపచేసి, మీ దయలు మనుషులైలు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు సంపూర్ణమైన పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దినాహారమును మాకు దయచేయము. మైళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తేగక్కి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.